బం బం బేతాళ దేవసం తా విజయం లా ప్రళయం బం బం బేతాళ దేవసం తా విజయం లా ప్రళయం బం బం బేతాళ దేవసం తా విజయం లా ప్రళయం. ఇంతలో అక్కడికి వచ్చిన పొట్టి దెయ్యం మంత్రాలవ్వ పక్కనే కూర్చుని అవ్వ కళ్ళు తెరవగానే, అవ్వా, నిన్నెప్పటి నుండో ఒక విషయం అడగాలి అని అనుకుంటున్నా. వృశ్చిక కిరీటం భూమి కూడా పెట్టుకుంది కదా, మరి నీలాగా భూమికి కూడా బుర్రలోక శాపం ఎందుకు తగలలేదు? భువరలోక వాసులు భార్యాభర్తలు ఇద్దరి కిరీటాలు కలిపితే ఉద్భవించినది వృశ్చిక కిరీటం. దానిని దానంగా తీసుకున్న వాడి భార్యకి కూడా ఆ కిరీటం పెట్టుకునే హక్కు వస్తుంది. అందుకే భూమికి ఏమీ కాలేదు. ఒకవేళ ఏమన్నా అవుతుందేమో అని ముందుగానే భూమి కల్కి శిల ఒకటి అదనంగా తన చిక్కంలో తెచ్చింది. అయితే ఇప్పుడు మన దగ్గర ఇంకో కల్కి శిల ఉందన్నమాట. మరి నా కోడలంటే ఏమనుకున్నావు? నీ కోడల సంగతి సరే కానీ మీ అక్క, అదే ఆ రోజు మమ్మల్ని కాపాడిన ఆ కొమ్ములో నవ్వెవరు? నువ్వు ఆమెని అక్క అని పిలిచావెందుకు? ఓ, మా అక్క కొమ్ములవ్వ కోసం తెలుసుకోవాలనుకుంటున్నావా? చెప్తా విను. నేను మా ఆయన కలిసి జాజుల కోనలో ఉండే నిశాచర తాంత్రికని కలవడానికి వెళ్ళినప్పుడు మొదటిసారి ఆమెను చూశాను. తన పేరు కల్ప. ఏడుస్తున్న తనని ఓదారుస్తూ, అక్క, నీ కష్టమేమిటో నాకు తెలీదు, కానీ నిశాచర తాంత్రిక తప్పక మీ కష్టాన్ని తొలగించే ఉపాయం చెబుతారు. నేను కూడా నీలాగే, కాకపోతే నా బిడ్డ చేసిన తప్పుకి మా ఊరిలో బిడ్డల్ని కాపాడుకోవడానికి వచ్చాను అని తన కష్టమంతా వివరంగా నాతో చెప్పింది. మాదూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఊరులన్నింటినీ విశ్రాంపుర వంశం వాళ్ళు పరిపాలిస్తున్నారు. పెద్ద జమీందారు గారు చనిపోవడంతో వాళ్ళిద్దరు కొడుకులలో పెద్దవాడైన వసంతరావు జమీందారు పదవిని అధిరోహించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కాని జమీందారు గారి చిన్న కొడుకు మాణిక్యరావు అన్నని చంపి ఆ జమీందారు పదవిని తను దక్కించుకోవాలని ఊరి పొలిమేరలో కిరాయి గూండాలతో కలిసి పథకం పన్నుతూ ఉన్నాడు. కాని ఈ విషయం దీవాన్జీకి తెలిసిపోయి వాళ్ళందర్నీ బంధించేశాడు. సొంత అన్నని పదవి కోసం చంపాలనుకుంటున్నా ఇలాంటి వాడిని బతుకునివ్వకూడదు. చిన్నవాడు, అందులోకి నా తమ్ముడు. వాడు నన్నే జమీందారిగిరి కావాలని కోరుకొనుండుంటే సంతోషంగా వాడిని ఆ కుర్చీలో కూర్చోబెట్టేవాడిని. కాని వాడింత పని చేస్తాడు అనుకోలేదు. వాడికి ఉరిశిక్ష వేసి నేను సంతోషంగా ఉండలేను. పోనీ యావజ్జీవ ఖైదు చేయండి, ఎందుకంటే అతను బయట ఉంటే ఎప్పటికైనా మీ ప్రాణానికి ప్రమాదం అని ఉరిశిక్ష వెయ్యకుండా వాళ్ళందర్నీ చెరసాలలో పెట్టి ఖైదు చేశారు. కొన్నాళ్లకి మాణిక్యరావు తప్పించుకుని పారిపోయి దట్టమైన అడవిలో కొండల మధ్య ఎవ్వరికీ కనిపించకుండా బ్రతుకుతూ ఉన్నాడు. అన్నయ్యని చంపి ఆస్తి దక్కించుకుని జమీందార్ అవ్వాలన్న కోరికతో సమయం కోసం వేచి చూస్తున్న మాణిక్యరావుకి కుంభిక అనే మంత్రగత్తె పరిచయం అయ్యింది. దానికి వాడి కోరికనంతా చెప్పి ఎలా అయినా సహాయం చెయ్యమని అడిగాడు. మీ అన్నయ్యని చంపి నిన్ను జమీందార్ని చేయటం చాలా సులువు, కాకపోతే కాళూచిని మేలుకొల్పాలి. కాళూచిని మేలుకొల్పాలా? మేలుకొల్పు. ఎలా అయినా దానిని మేలుకొల్పి నన్ను జమీందారిని చెయ్యి. నీకు బోలె డబ్బు బంగారం ఇస్తాను. నీ డబ్బు నాకెందుకురా? గుహల్లో బతికేదాన్ని బంగారంతో నేనేం చేసుకోను. ఊరి నీకేం కావాలో చెప్పు. నేను జమీందారిని అయితే నువ్వేం అడిగితే చేస్తాను. నేను చనిపోయిన తరువాత రాజమర్యాదలతో నా అంత్యక్రియలు జరిపించి నువ్వే నాకు తలకొరివి పెట్టి ఊరి మధ్యలో నా సమాధిని కట్టించి దానిపైన నా విగ్రహాన్ని పెట్టు. సరే, నువ్వు అడిగినట్టే చేస్తాను. ఆ కాళూచిని మేలుకొల్పు. కాళూచి నువ్వు అడిగింది చేస్తుంది, కానీ నీతోనే నీ రక్తం అంతరించిపోతుంది. అంటే నీ వంశంలో నీ తరువాత మీ జమీందారు పదవిని అనుభవించడానికి వారసులుండరు. దానికి సరే అని కాళూచికి ఒట్టు పెడితే మీ అన్నయ్యపై క్షుద్ర ప్రయోగం చేస్తాను. మా అన్నయ్యతో పాటు వాడి భార్య పిల్లలు, ఆ దివాన్జీ కూడా చనిపోవాలి. సరే, అయితే నువ్వు వెళ్ళి వాళ్ళ చిత్రపటాలు తీసుకొనిరా, మిగతాది నేను చూసుకుంటాను అని తన గుహలో కాళూచి మట్టి విగ్రహం తయారు చేసి గుహంతా మారుమోగేలా మంత్రాలు వల్లివేస్తోంది. క్రోం హ్రీం కాళూచి ఉత్తక అగ్నేయ రూపిణి కట్టాకటః నిద్రాముక్తం భవాఫట్ కాళూచీదేవి కట్టాకటః. తనకు తెలిసిన కిరాయి దొంగల్ని పురమాయించి ఊర్లోకి వెళ్లి వాళ్ళన్నయ్యది, మిగతా కుటుంబ సభ్యులవి మరియు దీవాన్జీ చిత్రపటాలని దొంగలించి
తీసుకొని వచ్చి కుంభికకి ఇచ్చాడు. వాటిని క్షుద్ర పూజలో పెట్టి కాలూచీని మేల్కొలిపింది. భయంకరమైన నవ్వుతో కాలూచి నిద్రలేచింది. నన్నెందుకు నిద్రలేపారు? తెలుసు కదా, నా ఆకలి తీర్చకపోతే మీ అంతం చూస్తాను. నీ ఆకలి తీర్చే నిన్ను మళ్ళీ నిద్రపుచ్చుతాము. అదిగో ఆ చిత్రపటాల్లో ఉన్న వాళ్ళని నీ కడుపు నిండా ఆరగించు. కాలూచి ఎగురుకుంటూ మాధూరు పొలిమేర దాటి ఊర్లోకి వెళ్ళి ఆ చిత్రపటాల్లో ఉన్న వాళ్ళని ఒకరి తర్వాత ఒకరిని ఆవాహించి పీల్చి పిప్పి చేసి చంపేసింది. తిరిగి ఎగురుకుంటూ గుహలోకి వచ్చి ఆ మట్టి విగ్రహంలో దూరిపోయింది. కాలూచిని నిద్ర నుండి మేల్కొల్పినేటికి 13 రోజులు. ఈ 13 రోజుల్లో వాళ్ళని ఒక్కొక్కరిగా 5గురిని రక్తం తాగి చంపేసింది. ఇంకో 13 రోజులు నిద్రలో ఉంటుంది. ఆ తరువాత కాలూచిని మళ్ళీ దీర్ఘ నిద్ర పుచ్చాలి. ఎందుకు నిద్రపుచ్చడం? నేనంటే ఇష్టం లేని వాళ్ళు చాలా మంది నేను జమీందారుగా అవడం చూసి ఓర్చుకోలేక తప్పక నాపై తిరుగుబాటు చేస్తారు. అప్పుడు వాళ్లపై కాళ్ళూచిని ప్రయోగించవచ్చు. కాబట్టి దానినప్పుడే శాశ్వత నిద్రలోకి పంపించకు అని చెప్పి మాణిక్యరావు మాధూరు చేరుకొని జమీందారి కుర్చీలో కూర్చుని ఊరిని పరిపాలించడం మొదలుపెట్టాడు. తనకెదురొచ్చిన వాళ్లపైన కాలూచిని ప్రయోగించి చంపించేస్తూ ఉన్నాడు. కొన్నాళ్లకి పెళ్లి చేసుకున్నాడు. వాడికి ఒక పాప పుట్టింది. తనకి కల్ప అని పేరు పెట్టాడు. తన కూతుర్ని కుంభికకి చూపించడానికని జంబోలా గుహకి బయలుదేరి వెళ్లి తన కూతురు కల్పాని పడుకొని ఉన్న కుంభికకి చూపించాడు. కాని కుంభిక చావు బ్రతుకుల్లో ఉంది. నా వయసు అయిపోయింది. నేను ఇంకో 2 రోజుల్లో చనిపోతాను. చనిపోయేలోపు నువ్వు ఒక పని చేయాల్సి ఉంది. నీకు మాట ఇచ్చినట్లు నీ కొడుకులాగా నీ అంత్యక్రియలన్నీ నేను చేస్తాను. దానికోసం కాదు, ముందు నీ భార్యని కూతుర్ని ఎక్కడి నుంచి పంపించిరా. అప్పుడు నువ్వేం చెయ్యాలో చెప్తాను. కుంభిక చెప్పినట్టే అక్కడి నుండి భార్య కూతుర్ని బండిలో ఎక్కించి పంపించేశాడు మాణిక్యరావు. నీకు నీ చావు ఎప్పుడో నీకు ముందుగానే ఎలా తెలుసు? ఇంతకీ నాకేం చెప్పాలనుకుంటున్నావు? అంతిమ క్రియ తెలిసిన నాకు ఒక మనిషిని చూడగానే వాడి తావు ఎప్పుడు ఎలా అన్నది తెలిసిపోతుంది. నేను ఇంకో 2 రోజుల్లో నేను మేలుకొలిపిన కాలూచి చేతిలోనే తావబోతున్నాను. నువ్వు మేల్కొల్పిన దుష్టశక్తి చేతిలో నువ్వే చావడం ఏంటి? కాలూచిని ఎవరు మేల్కొల్పితే వాళ్ళని అది అంతం చేసి వాళ్ళ ఆధీనం నుంచి తప్పించుకొని పూర్తి స్వతంత్రాలు అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి దాన్ని ఆపే మార్గం లేదా? ఉంది. అప్రేకమనే తంత్రం చేసి దానిని శాంతింపచేసి శాశ్వత నిద్రలోకి పంపించాలి. అలా చేద్దామని ప్రయత్నిస్తున్నప్పుడే కాలు జారి గుహలో పడి నా ముందు పళ్ళు వెలిగిపోయాయి. మంత్రం మధ్యలోనే ఆగిపోయింది. ఇంకా దాని నుండి నన్ను ఎవరు కాపాడలేరు. అలా అనకవ్వా, నేను ఎలా అయినా నేను కాపాడుకుంటాను. బాగా మంత్రాలు తెలిసిన పెద్ద మాంత్రికున్న తాంత్రికున్న తీసుకొనొచ్చి అప్రేకం ప్రయోగాన్ని మళ్ళీ చేయిస్తాను. అంత సమయం లేదు. అలా చేసిన లాభం లేదు. ఎందుకంటే అది నేను మాత్రమే చేయాలి. నేను మేల్కొల్పాను కాబట్టి నేను మాత్రమే దాన్ని నిద్రపుచ్చాలి. మరి నన్నేం చేయమంటావవ్వా? నాకింత సహాయం చేసి నిన్ను కాపాడుకునే మార్గమే లేదా? నేను నీకు ఊరికనే సహాయం చెయ్యలేదు. నా అనేవాళ్ళు లేని మంత్రగత్తె చచ్చాక దాని శవాన్ని కూడా ఎవరు తాకరు. అందుకే నీ దగ్గర నుంచి నా అంత్యక్రియలు వైభవంగా జరగాలని మాట తీసుకున్నాను. అయినా నా సంగతి అలా ఉంచు. నీ కూతుర్ని చూశాక నాకు తెలిసింది నీ చావు నీ కూతురికి పుట్టబోయే కొడుకు చేతిలోనే ఉందని. ఓహో, నా కూతురు కొడుకు పుడితే వాడి చేతిలో నేను చస్తానా? అలా జరగకుండా నేను చూసుకుంటాను. ఇంతకీ నేను చేయాల్సిన పనేంటి? అదిగో నా పెట్టెలో బంధన చక్రం గీసిన రాగి రేకు ఉంది. దాన్ని తీసుకొని రా. నేను చచ్చాక కాలూచికి ఆకలి తీర్చకపోతే పూర్తి శ్వాస వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడికి చాలా దూరంలో ఉన్న
వెల్లంకి సముద్రం మధ్యలోకి ఈ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి సముద్రం అడుగున నేనిచ్చిన రాగి రేకుని పెట్టి దానిపై ఆ విగ్రహాన్ని పెట్టు. అప్పుడు కాలుచ్చే పిశాచి నీ జోలికి కానీ మీ ఊరి జోలికి కానీ ఇంకా రాదు. కుంభిక చెప్పినట్టే తనతో ఈత బాగా తెలిసిన 2 మనుషుల్ని తీసుకొని పడవపై వెల్లంకి ఊరు చేరుకున్నాడు. ఆ ఊరిని ఆనుకొని ఉన్న సముద్రం మధ్యలో కుంభిక ఇచ్చిన రాగి రేకుని పెట్టి దానిపై కాలూచి విగ్రహాన్ని పెట్టి వచ్చేశారు. చెప్పినట్టే కుంభిక 2 రోజుల తరువాత చనిపోయింది. కుంభికకి మాట ఇచ్చినట్టే తనే దగ్గరుండి అంత్యక్రియలు జరిపించి తన సమాధిని ఊరి మధ్యలో కట్టించి దానిపైన కుంభిక విగ్రహాన్ని పెట్టించాడు. రోజులు గడుస్తున్నాయి. కల్పని అందరికీ దూరంగా గోషా మహల్లో ఉంచి పెంచుతున్నాడు. ఆ మహల్లోకి ఆడవాళ్లకి మాత్రమే అనుమతి. మగవాళ్లు ఆ మహల్ చుట్టుపక్కల కనిపించినా కఠినంగా శిక్షించేవాళ్లు. కల్ప పెళ్ళీడుకు వచ్చింది. కానీ తనకి కాలక్షేపానికి తన చుట్టూ ఎవరూ ఉండేవారు కాదు. అలా ఒకరోజు మహల్ పైనుండి కిటికీలో నుంచి చూస్తూ ఉన్న కల్పకి తోటమాలి సోమల్ కనిపించాడు. రోజు తోటమాలి సోమల్తో మాట్లాడేది. కొన్నాళ్లకి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఎవ్వరికీ చెప్పకుండా ఇద్దరు ఊరిలో నుండి పారిపోయి పెళ్లి చేసుకుని వనజంగి అనే చిన్న ఊర్లో పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు. వాళ్ళిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు. వాడికి విక్రమ్ అని పేరు పెట్టారు. కానీ అక్కడ మాణిక్యరావు కూతురు గురించి వాడి మనుషులతో ప్రతి ఊరు ప్రతి వీధి అణువణువు వెతికిస్తున్నాడు. కొన్ని నెలలకి వాళ్ళ ఇద్దరి ఆచూకీ తెలిసిపోయింది. తన ఇంట్లో కూలి పని చేసుకునేవాడు తన కూతుర్నే పెళ్లి చేసుకున్నాడన్న ఆక్రోశంతో కూతురు ముందే వాడిని చంపేశాడు. మీ కూతుర్ని చూశాక నాకు తెలిసింది మీ చావు మీ కూతురికి పుట్టబోయే కొడుకు చేతిలోనే ఉందని. మీ కూతుర్ని చూశాక నాకు తెలిసింది మీ చావు మీ కూతురికి పుట్టబోయే కొడుకు చేతిలోనే ఉందని. కన్న కూతుర్ని చంపడానికి మనసు అంగీకరించడం లేదు. అలా వదిలేస్తే మనవడి చేతిలో నేను చస్తానేమో. ఆ పిల్లోడిని ఒకడిని చంపేసి మీ కూతుర్ని ఇంట్లోనే ఉంచుకోవచ్చు కదయ్యా. అది మళ్ళీ ఇంకొకరిని ప్రేమించి వాడితో ఇంకొక కొడుకుని కంటే ఎందుకు వచ్చింది? ఇద్దరిని నదిలో పడేయండి. వాళ్ళే చెక్కపెట్టెలు ఊపిరాడక కొన్నాళ్ళకి చనిపోతారు. మనవడి చేతిలోనే తన చావు ఉందని చెప్పిన కుంభిక మాట గుర్తుకు వచ్చే బ్రతికుండగానే కూతుర్ని నెలలు పసికందుని చెక్క పెట్టెలో పెట్టి మూత పెట్టి మేకులు కొట్టి వాళ్ళని నదిలో పడేశారు. నదిలో తేలుతూ సముద్రంలోకి ఆ చెక్క పెట్టె కొట్టుకు వచ్చింది. వెల్లంకిలో చేపలు పడుతున్న రంగనాథ్కి ఆ పెట్టె దొరికి దానిని ఇంటికి తీసుకువచ్చి చూస్తే అందులో స్పృహ లేని తల్లి బిడ్డ ఉన్నారు. వాళ్ళ ఇద్దరిని తన సొంత కూతురు మనవడిలాగా పెంచుకున్నాడు. అయితే వెల్లంకి ఊరిలో ఒక సమస్య ఉంది. ప్రతి ఆషాఢ అమావాస్య అయితే సముద్రంలో నుండి ఒక ప్రేతాత్మ ఊరిలోకి వచ్చి ఆకలి అంటూ గోల పెడుతుండేది. దాని ఆకలి తీర్చడానికి ఊర్లో వాళ్ళందరూ చీటీలు వేసుకొని ఎవరి పేరు వస్తుందో వాళ్ళ ఇంటిలో నుంచి ఒకరిని ఆ ప్రేతాత్మకి బలిగా సముద్రం ఒడ్డున కట్టేస్తారు. సముద్రం నుంచి వచ్చే ఈ ప్రేతాత్మ వల్ల వెల్లంకి ఊరు వాళ్ళు పీడించబడుతున్నారు. సంవత్సరాలు గడిచిపోయాయి. వడ్రంగి పని నేర్చుకోవడానికి చిన్నప్పుడే పట్నం వెళ్లిపోయిన విక్రమ్ తిరిగి వచ్చాడు. ఆ సంవత్సరం ఆషాఢ అమావాస్య. ఇంకో 2 రోజులు ఉంది అనగా ఊరిలో అందరూ గ్రామ పెద్ద తీసే చీటీని ఉత్కంఠంగా చూస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం చీటీలో వచ్చిన పేరు రంగనాథ్. నేనెలాగో ముసలివాడిని అయిపోయాను. నేను బ్రతుకుండి పెద్ద ఉపయోగం ఏముంది? నా గురించి మీరు బాధపడద్దు. ఇలాంటి ప్రేతాత్మ ఉన్న ఊరిలో ప్రాణాలకు తెగించి ఉండడం కన్నా వేరే ఊరు వెళ్ళిపోవడం మంచిది కదా. మధ్యలో ఒక సమస్య వచ్చిందని పుట్టిన ఊరిని కన్న తల్లిని విడిచి వెళ్ళిపోవడం వీరత్వం కాదు. అయితే వీరత్వం అంటే ఆ ప్రేతాత్మ కోరికకి తలవంచి బలవడమా తాత? విజయమో వీర మరణమో నేను వెళ్ళి
దానంతు తేలుస్తాను. అంతేకాని నిన్ను మాత్రం దాని చేతిలో చావనివ్వను. అని ఎవరు ఎన్ని చెప్తున్నా వినిపించుకోకుండా దాన్ని వెతికి పట్టుకోవడానికి సముద్రమంతా పడవపై గాలిస్తూ ఉన్నాడు. కాని ఎక్కడా దాని ఆచూకీ దొరక్క వెనక్కి తిరిగి వచ్చేసి సముద్రం ఒడ్డున కూర్చొని ఉన్నాడు. రేపే ఆషాఢ అమావాస్య. దానిని అమావాస్య రోజు చంపడం చాలా కష్టమంటారు. అందుకే ఎలా అయినా రేపు చీకటి పడకుండానే దాన్ని అంతమొందించాలి. అలా ఆలోచించుకుంటూ సముద్రం ఒడ్డునే పడుకొని ఉన్న విక్రమ్కి ఎవరో ఏడుస్తున్నట్టు అనిపించి అటుగా వెళ్లి చూస్తే చెట్టుపై ఒక ఆత్మ తెల్లని చీరతో పెద్ద జుట్టు విరబూసుకుని భయంకరంగా కూర్చొని ఉంది. విక్రమ్ భయపడకుండా దాని ముందుకు వెళ్ళాడు. ఓయ్ దయ్యమా, నువ్వేనా ప్రేతాత్మవి? ప్రతి సంవత్సరం మా ఊరిలో ఒకరిని బలి తీసుకుంటున్న ప్రేతాత్మ నువ్వేనా? నేను కాదు, నా పేరు రవలి. నాది కూడా ఈ ఊరే. ఆ ప్రేతాత్మ రేపు రాత్రికి ఈ ఒడ్డుకు వస్తుంది. నేను దాని చేతిలో గత సంవత్సరం చనిపోయాను. నా కూతురిపై మమకారం తీరక దెయ్యమై ఊరి పొలిమేరులో ఇలా ఏడుస్తూ తిరుగుతున్నాను. అందుకే ఇంకెవరూ దానికి బలివ్వకూడదని, దాన్ని ఎలాగైనా నాశనం చేయాలని దానికోసం వెతుకుతూ తిరుగుతున్నా. దానికి చావు లేదు. దాన్ని ఎవరు చెప్పలేరు, కాని బంధించవచ్చు అని చెప్పి విక్రమ్కి ఒక మాయా అద్దం ఇచ్చి ఏం చెయ్యాలో వివరంగా చెప్పింది. మరుసటి రోజు ఉదయాన్నే పడవపై ఆ మాయా అద్దాన్ని పట్టుకుని దెయ్యం చెప్పిన వైపు వెళ్లి సముద్రంలో దూకేశాడు. అడుక్కు వెళ్లి దెయ్యం చెప్పినట్టు ఆ విగ్రహాన్ని ముట్టుకోకుండా దాని ముందు ఆ దెయ్యం ఇచ్చిన అద్దాన్ని పట్టుకుని మనసులోనే అది చెప్పిన మంత్రం చెప్పాడు. అంతే, రాతిలో ఉన్న ప్రేతాత్మ అద్దంలో బందీ అయిపోయింది. ఆ అద్దాన్ని తీసుకుని ఊర్లోకి వచ్చేశాడు. అమావాస్య రాత్రి అవుతుంది. ఊరంతా భయం భయంగా వేచి చూస్తుంది. కాని వాళ్ళు భయపడినట్టు ఆ ప్రేతాత్మ ఏడుపు ఊర్లోకి వినిపించడం లేదు. ఆ ప్రేతాత్మ ఊరి పొలిమేరలోకి కూడా రాలేదు. కాని విక్రమ్ పడుకుని ఉంటే, నన్ను వదిలిపెట్టరా, నన్ను వదిలిపెట్టు, లేదో మీ పెద్ద తాతని చంపినట్టే నిన్ను కూడా చంపుతాను. పెద్ద తాత? పెద్ద తాత ఎవరు? నాకున్నది ఒకే తాత, మా రంగనాథ్ తాత. నీ అసలు తాత వీడు కాదు. మోదూరు జమీందారు మాణిక్యరావు నీ అసలైన తాత. నీది విశ్రాంపుర వంశం అని జరిగింది మొత్తం వివరంగా చెప్పింది. నన్ను పూర్తిగా నిద్రపుచ్చాలంటే నన్ను నిద్రలేపిన మంత్రగత్తె లేదా నాకు మాట ఇచ్చిన నీ తాత మాణిక్యరావైనా నిద్రపుచ్చాలి. అలా జరగాలంటే ముందు నన్ను ఈ బంధనం నుంచి విడిపించాలి అని తనకి పూర్తి స్వేచ్ఛ దొరకాలని సగం మాత్రమే నిజం చెప్పి విక్రమ్ని తన మాటలతో నమ్మించి విక్రమ్ చేతే ఆ అద్దాన్ని వాళ్ళ ఊరు తీసుకువెళ్లి నడి ఒడ్డులో పగలగొట్టేలా చేసింది. భయంకరంగా నవ్వుతూ ఆ ప్రేతాత్మ మాణిక్యరావు ఊరికి వెళ్లి మాణిక్యరావుని భయంకరంగా చంపేసింది. ఇక ఈ ఊరు నా సొంతం. నన్ను ఊరి నుంచి పంపించే శక్తి ఎవరికీ లేదు అని తనను నిద్రలో నుండి మేల్కొల్పిన కుంభిక సమాధిలోకి దూరిపోయింది. విక్రమ్ మాణిక్యరావు గారి కూతురికి పుట్టిన కొడుకని తెలిసి ఊరిలో వాళ్ళు విక్రమ్ని జమీందార్ని చేశారు. కాని తాను అద్దంలో తీసుకువచ్చిన కాలూచి ప్రతి సంవత్సరం ఆషాఢ అమావాస్య రోజు ఈ ఊరి వాళ్ళని, అది కూడా పసిపిల్లల్ని బలి కోరుకుంటూ వస్తుంది. కుంభిక చెప్పినట్టు జమీందారు గారి వంశం మొత్తం అతను చావుతో అంతరించిపోయింది. విక్రమ్ ఒంటిలో ప్రవహిస్తున్నది వాళ్ళ తండ్రి రక్తం. విశ్రాంపుర వంశపు రక్తం కాదు కాబట్టి వాడికి దాని శాపం తగలలేదు. ఇదంతా కల్పాకి నచ్చలేదు. ఎలా అయినా ఆ ప్రేతాత్మ పీడ ఊరికి పోవాలి అని ఎవరికీ చెప్పకుండా బయలుదేరి అడవులు కొండలు దాటి గొప్ప యోగుల్ని, సిద్ధుల్ని, మంత్రగాళ్ళని, తంత్రగాళ్ళని కలిసి తన కష్టం, తన ఊరికి ఉన్న అరిష్టం గురించి చెప్తూ పరిష్కారం కోసం తిరిగి తిరిగి
కొన్నాళ్లకి నిశాచర తాంత్రిక గొప్పతనం తెలిసి అతను దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పి తన సమస్యకి పరిష్కారం ఉంటే చెప్పమని అడిగింది. నీ కొడుకు తెలుసో తెలియకో ఒక ఊర్లో ఉన్న సమస్యను తీసుకుని వచ్చి ఇంకో ఊరిలోకి చేర్చాడు. ఇప్పుడు ఆ ప్రేతాత్మకి పరోక్షంగా నీ కొడుకే యజమానయ్యాడు. దానిని అంతం చెయ్యాలి అంటే నీ కొడుకు బలవ్వాలి. అది కూడా అంత సులభం కాదు. సంవత్సరానికి ఒక పసిబిడ్డ చనిపోవడం కన్నా నా ఒక్క కొడుకు చనిపోవడం మంచిది. నన్ను ఏం చేయమంటారో చెప్పండి. అలా నిశాచర తాంత్రిక చెప్పిన సలహాతో 9 సంవత్సరాలు కఠోర బేతాళ సాధన చేసి బేతాళ కంకణాలు పొందింది. వెంటనే మాధూరు వెళ్లి కొడుకు విక్రమ్కి ఈ విషయమంతా వివరంగా చెప్పింది. నేను చేసిన తప్పుకి నా చావే పరిష్కారం అంటే తప్పకుండా నేను దానికి అంగీకరిస్తానమ్మా అని విక్రమ్ ఆ ప్రేతాత్మని ఆవాహన చేసుకుని తనలోకి ఆత్మ ప్రవేశించగానే నల్లగా మాడిపోయి అస్థిపంజరంలాగా అయిపోయి చనిపోయాడు. అందులో ఉన్న ప్రేతాత్మ ఎప్పటికీ బయటకు రాకుండా తన బేతాళ కంకణాల్లో ఒకటి తీసి అస్థిపంజరం చేతికి తొడిగి 18 అడుగుల గొయ్య తీసి అందులో పూడ్చిపెట్టేసింది. నన్ను మేల్కొల్పిన కుంభిక కాకుండా నువ్వు నన్ను బంధించావు కనుక నా శాపం ఇదే. ఇకపైన నా కొమ్ములు నీకు మొలుస్తాయి. వాటిని కోసినా నరికినా నువ్వు చేస్తావు. దానిపై పెద్ద మండపాన్ని నిర్మించి దానిపై బేతాళుడు విగ్రహం ప్రతిష్ఠించింది. వాళ్ళ ఆస్తిని మొత్తం ఊర్లో పేద ప్రజలకి పంచిపెట్టేసి తన కొడుకు లేని ఊర్లో ఉండలేక ఊరూరు తిరుగుతూ ఉండగా కృదిమా పన్నిన వలలో పిల్లి దెయ్యం నువ్వు చిక్కుకుంటే కాపాడటానికి వచ్చింది. కాని రెండో కంకణం లేకపోవడంతో కృదిమాని ఎదిరించలేక దాని చేతిలో కుందేలుగా మారిపోయింది. తరువాత ఏం జరిగిందో నీకు తెలుసు కదా పొట్టి. ఓ, కొమ్ములవ్వకి ఇంత కథ ఉందా? ఇంతకీ ఇప్పుడు కొమ్ములవ్వ ఎక్కడ ఉందవ్వా? బేతాళ కొండల్లో తూర్పు గుహలో బేతాళ సాధన చేస్తూ ఉంది. అతి త్వరలో మా అక్క పూర్తి శక్తితో వస్తుంది.